మీరమ్మా మీరు ర్యాంక్ ఎంత? నేను కూడా ర్యాంకరే అన్న. ఎంతండి మీ ర్యాంక్ ఎంత? నా ర్యాంక్ వచ్చేసి 700 ర్యాంక్. నా స్కోర్ వచ్చేసి 445. బట్ నేను ఒక్కటే క్వశ్చన్ చేయాలనుకుంటున్నా. అపార్ట్ ఫ్రమ్ ఇప్పుడు నేను అందరూ ఒక్కొక్కరు వాళ్ళ వాళ్ళ హిస్టరీ చెప్తా వెళ్తున్నారు. ఈ ప్రాసెస్కి ఎండ్ ఎప్పుడు? ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను మిమ్మల్ని అడుగుతాను, మీ జాబ్ ఒక 4 టైమ్స్ పోతుంది, మీరు మళ్ళీ ప్రయత్నించడానికి మీకు ఎంత ఇబ్బంది అవుతుంది? ఇప్పుడు 2022 నుంచి అన్నీ పక్కన పెట్టి దీనికే కూర్చున్నాము మొత్తము. ఫస్ట్ ప్రిలిమ్స్ పోయింది, మళ్ళీ కోపప్ చేసుకోవాలి, మళ్ళీ రాయాలి ప్రిలిమ్స్. ఒక్కొక్క ప్రాసెస్ ఇయర్ లాంగ్ ప్రాసెస్. ఒక 4 సంవత్సరాలు మా జీవితం నుంచి మొత్తం దీనికి ఇచ్చేసాము. ఇప్పుడు ఇచ్చినా కూడా ఇది వేస్ట్, ఈ ప్రాసెస్ అంతా వేస్ట్ అంటే మేము ఏం చేయాలి? ఇప్పుడు మళ్ళీ మెయిన్స్ పెడతారు, సరే ఒక నెల రోజులు బాధపడతాము, మళ్ళీ కూర్చుంటాము, మళ్ళీ రాస్తాము, మరి మళ్ళీ మెయిన్స్కి అడ్డంకు లేకోకుండా ఉంటుందా? ఈ గ్యారంటీ మాకు ఎవరైనా ఇవ్వగలుగుతారు? ఈ గ్యారంటీ ఇస్తామో మేము నెక్స్ట్ మెయిన్స్కి అడ్డంకి ఏమి ఉండదంటే కూర్చొని రాయడానికి మళ్ళీ రెడీ అన్న. ఎంత బాధ ఉన్నా తప్పదు కదా. నిండా మునిగినోనికి చలి ఏముంటుంది అన్న? ఇప్పుడు మేము నిండా మునిగామా, మాకేం చలి ఉంటుంది? సో ఈ ఒక్కటే నేను అడగాలనుకునేది. ఇదంతా ప్రాసెస్ అందరూ చెప్తారు, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది అన్న. ఇప్పుడు నేను ఇదే ఎగ్జామ్ కోసం 2 రెప్యూటెడ్ జాబ్స్ వదులుకున్నాను. ఒకటి ఎస్ఐ వదులుకున్నాను, ఒకటి ఐబీ వదులుకున్నాను, IBACIO జాబ్ వదులుకున్నాను. ఇప్పుడు అవి రెండింటికంటే ఇది పెద్దది. ఇప్పుడు మా నాన్న వాళ్ళు ఉన్నారు, మా నాన్న ఏమన్నారు, నాన్న ఎస్ఐ అయ్యేదానికంటే నువ్వు గ్రూప్ 1లో ఒక పొజిషన్లో ఉండడం బెటర్, నువ్వు గ్రూప్ 1లో ఎంపీడీఓ అయినా బాగుంటుంది నాన్న ఎస్ఐ కంటే, నువ్వు అమ్మాయివి చేయలేవు అని చెప్పారు. నువ్వు అమ్మాయివి చేయలేవు ఆ జాబ్ అంటే, ఏదో ఒక జాబ్ ఉంటుంది కదా డాడీ అన్నా కూడా వద్దు నాన్న, ఎంపీడీఓ అయినా నీకు ఒక ప్రాపర్ జాబ్ ఉంటుంది గ్రూప్ 1 అని. ఆ 2 జాబ్లు దీనికోసం వదులుకున్నాను. ఒక్కటే క్వశ్చన్, దీనికి ఎండ్ ఎప్పుడు చెప్పండి, ఆ ఎండ్ డేట్ ఇవ్వండి, ఆ డేట్ కోసం మేము రెడీ అయి ఉంటాం. లేదు ఇది ఇట్లానే నడుస్తుంటుంది 10 ఏళ్ళు వెళ్తుంది అంటే మేము మనుషులమే, రోబోట్స్ మీకు కాదు కదన్నా. అంతే.